అందరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు వేదాంత తెలుగు 8, 9, 10. ఈ మంత్ ఎండ్ అయిపోవచ్చింది. January 26 దగ్గర పడిపోతుంది. మీలో చాలా మంది ఆ గివ్ అవే బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ అది చెప్పే ముందు మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ గివ్ అవే బుక్ అయినా ఒక బుక్కే కదన్నా. మేము చదవలేము. ఈ టైంలో ఎట్లన్నా కవర్ చేయగలుగుతాం ఎక్కువ కంటెంట్ ఇచ్చేస్తే. స్కూల్లో బుక్కులు, మళ్ళీ మీరు ఇచ్చే పీడిఎఫ్లు, తర్వాత మేము కొన్ని బయట నుంచి కొనుక్కున్నాం. ఇంకొకటి కొత్త రూపేష్ బుక్ అని గివ్ అవే బుక్. హౌ అని అడుగుతున్నారు కదా, ఒక్కసారి ఇది చూడండి. కాంట్, ఐ కాంట్, నా వల్ల కాదబ్బా బాబు, నా వల్ల కాదు, ఐ కాంట్ అనుకునే దాంట్లో ఆ టీనేజ్ వస్తుంది అన్నామంటే యూ కెన్, నువ్వు చేయగలుగుతావు. అండ్ ఇంకోటి, నేను ఒక స్టూడెంట్ సెంట్రిక్ గా ఆలోచిస్తాను. నేను ఇటు సైడ్ ఈ కెమెరాకు ముందర రూపేష్ గా మాస్టర్ టీచర్ గా నిల్చొని ఉన్నాను, కానీ కెమెరా వెనకాల ఈ ఫోన్ పట్టుకొని చూస్తున్న నీ పక్కన ఒక అన్నో ఒక సీనియర్ స్టూడెంట్ నువ్వు ఉంటే నువ్వు వాడిని ఎలా రిక్వైర్మెంట్ అడుగుతావు, ఆ మైండ్ సెట్ లో నేను ఆలోచించి ఇక్కడ కంటెంట్ రెడీ చేస్తా. మరి నేను ఎందుకు ఒక 300-400 పేజీలు బుక్ రెడీ చేస్తా? ఫస్ట్ నాకు ఆ ఓపిక ఉందా? కాబట్టి ఆ థాట్స్ అన్ని పెట్టుకోకండి. నేను చేయగలుగుతాను. ఈ గివ్ అవే బుక్ ను మాత్రం నేను పేజ్ 1 నుంచి పేజ్ 100, ఇంకా 100 ఉందని చెప్పట్లా. 100కి ఎక్కువ తక్కువ ఇంకా క్లారిటీ లేదు. స్టిల్ ఆన్ ప్రిపేరింగ్ ఇట్. అంటే చాలా మంది ఆ బుక్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ నిన్న షాక్ అయిన. ఎందుకంటే కడప నుంచి వచ్చిన చాలా పేరెంట్స్ అడుగుతున్నారు, మా పాపకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అని. అందరికీ ఇస్తాను, డిస్క్రిప్షన్ లో పెడతాను. కాకపోతే ఆ రోజు లైవ్ ఎవరు జాయిన్ అయితే వాళ్ళకు మాత్రమే ఆ లింక్ అవైలబుల్ ఉంటుంది. ఆ లింక్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. లైవ్ అయిపోయిన వెంటనే ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ మీ అందరి డౌట్స్ కి ఒక సొల్యూషన్ ఏంటంటే, బోత్ ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి అక్కడ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 లింక్స్ మెన్షన్ చేస్తాను. డౌన్లోడ్ ఫర్ ఏపీ, డౌన్లోడ్ ఫర్ తెలంగాణ అనేసి. సో రెండు కళ్ళే ఎవరిని మర్చిపోని 26వ తేదీ 10th క్లాస్ ఏపీ, 10th క్లాస్ తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నా. కాబట్టే కొద్దిగా ఇప్పుడు కష్టపడుతున్నా, అందుకే అంత టైం పెట్టినా. ఎందుకంటే 2 రాష్ట్రాలకు రెడీ చేయాలంటే కష్టమే. ఆలోచించి కంటెంట్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి గ్యాదర్ చేసి దాంట్లోంచి కట్ చేసి కావాల్సింది మాత్రమే పెట్టాలంటే. కాబట్టి నేనైతే ఒక్క మాటే చెప్పాలనుకుంటున్నా, ఇన్ని బుక్స్, ఇన్ని నోట్స్, ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఈ టైంలో నువ్వు చదవలేవు. ఎందుకంటే నీ దగ్గర టైం లేదు. కానీ వాటన్నిటిని కలిపి ఒకే ఒక బుక్ న్యాయం చేయగలిగితే, ఆ ఒక్క బుక్కే గివ్ అవే బుక్ అయితే కాదు కదా, గివ్ అవే బుక్ పేరు మీరు పెట్టిన రూపేష్ బుక్ అయితే మేలే కదా. అంకుల్స్, ఆంటీస్, నిన్న మీరు అడిగిన క్వశ్చన్ కి ఈ రోజు సమాధానం చెప్తున్నా. కడపలో మీరు అడిగారు కదా, మా పాపకి హెల్త్ బాగాలేదు, మా అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు, కొద్దిగా ఎంత చదివినా గుర్తుండట్లేదు, మార్కులు తగ్గుతున్నాయని మీ అందరికీ చెప్తున్నా. ఈ ఒక్క పీడిఎఫ్ ని మీ వాళ్ళ దగ్గర కంప్లీట్ చేయండి. 1.5 month టైం ఉంది. ఈ 1.5 month లో ఈ ఒక్క పీడిఎఫ్ ని ఫినిష్ చేయండి. వాళ్ళు పాస్ అంటే చాలా మంది మేము పాస్ అవ్వాలనుకుంటే చాలా అనుకుంటున్నారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మా బాబు 10వ తరగతి పాస్ అయిపోతే చాలు, ఏం చేద్దాం అన్నారు కదా. ఒక్క పీడిఎఫ్ ని ఆ రోజు 26వ తేదీ సాయంత్రం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు మాత్రం మీ వాళ్ళని ఎక్కడ ఏ ట్యూషన్ లో ఉన్నా తొడుకొచ్చి మన వీడియో ముందర కూర్చోబెట్టేయండి. లింక్ ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. ఓకేనా? సో ఇది ఒక మ్యాటర్. మీరు ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్లు ఆల్రెడీ నోట్స్ రాసుకుంటాడు. ఇంపార్టెంట్ పాయింట్లు అనేసి నెక్స్ట్ కొన్ని ఇలా స్లిప్లు గోడ కంటించుకుంటాము చదువుకోవడానికి. వీటన్నిటినీ కూడా కలిపితే ఇంత అవుతుంది. సంవత్సరం మొత్తానికి నువ్వు ప్రిపేర్ చేసుకోండి. వాటన్నిటిని కుదించి ఒక బుక్ లో పెడితే ఎలా ఉంటుందో అది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. నిన్న కడపకు వచ్చిన వాళ్ళకి కూడా నేను కంప్లీట్ హ్యాండ్ అవుట్ ఇవ్వాల, శాంపుల్ హ్యాండ్ అవుట్ ఇచ్చాను. లైక్ 2 marks క్వశ్చన్స్, కొన్ని మ్యాథ్స్ లో, సోషల్ లో, ఫిజిక్స్ లో అలాంటివి ఇచ్చాను. కొంతమంది వచ్చి కలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది మిస్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోండి. రూపేష్ అన్న అని చెప్పండి, పంపించాడని చెప్పండి. అవసరమైతే వాళ్ళు నాకు కాల్ చేయమని చెప్పండి, నేను చెప్తాను మీకు ఇవ్వమని. అలానే మీరందరూ కూడా అదర్ కడప నుంచి కాకుండా అందరికీ కదా ఈ గివ్ అవే బుక్ ఇస్తాను అన్నాను. మీరందరూ కూడా 26వ తేదీ సాయంత్రం రాత్రి 9 గంటలకు మాత్రం అవైలబుల్ ఉండండి. ఆ పీడిఎఫ్ తీసుకోండి. ఈ thumbnail లో నేనేం పెట్టాను, హ్యాక్ యువర్ ఎగ్జామ్స్ అని పెట్టాను. అంటే ఎథికల్ హ్యాకింగ్ చేసేసి యాప్ ని హ్యాక్ చేసినట్టు హ్యాకర్ లా కాదు.
ఎగ్జామ్ ని హ్యాక్ చేయాలంటే నీ దగ్గర పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలా. ఆ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఒక బుక్. ఆ బుక్ తీసుకొని చదువు. ఎన్ని రోజులు మోటివేషన్ చెప్తే అది కాదనమాట స్ట్రాటజీ. ద రియల్ స్ట్రాటజీ, ద రియల్ ఎగ్జామ్ హ్యాకింగ్ అనేది ఏంటంటే ఆ ఒక బుక్. అంతేకాకుండా మీ అందరికీ నేను ఇందాక చూపించాను ఈ క్వశ్చన్ పేపర్స్ ని యాక్సెస్ చేసుకోండి అని. ఈ క్వశ్చన్ పేపర్స్ ని యాక్సెస్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్స్ మొత్తం మీ దగ్గర చూసినట్టయితే 47 పేపర్స్. ఈ 47 పేపర్స్ క్వశ్చన్ పేపర్ ని, మోడల్ పేపర్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఓకేనా? సో ఈ మోడల్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ రోజు రిలీజ్ అయిపోయే లైవ్ సెషన్ లో మీకు లింక్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో తీసుకోండి. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. వీటిని ఎలా ఫాలో అవ్వాలో వీటన్నిటికీ ఆన్సర్లు నేను ఇక్కడ ఇచ్చేస్తుంటాను, వీటిలో చదువుకోండి. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ ని హ్యాక్ చేసినట్టు. అంతేగాని ఏమనుకున్నారు, ఒక యాప్ ని హ్యాక్ చేసినట్టు ఏమైనా ట్రిక్లు లేదంటే ఏమైనా కోడింగ్ చెప్తాడు అనుకున్నారా? లేదు. మన వేదాంతం ఎప్పుడు జెన్యున్ గా రైట్, సరైన దారిలోనే నడుస్తుందని మీ అందరికీ తెలుసు. దిస్ ఈస్ ద రైట్, దిస్ ఈస్ ది ఎండ్ అంటారుగా మీమ్స్ లో, అలానే ఇదే మీ ఎండ్ బుక్ అవ్వాలి. మీరు మీ 10వ క్లాస్ జర్నీని ముగించేది ఈ బుక్ తో ఎంతమందో నాకు కమెంట్ చేయండి. అదే మీరు కమెంట్ చేసిన వాళ్ళు నిజంగానే ఈ బుక్ తో మీరు ముగిస్తే మాత్రం 110% మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణమైన పర్సంటేజ్ తో పాస్ అవుతారు. అది ఖచ్చితంగా నాకు తెలుసు. నెక్స్ట్ ఈ శాంపుల్ పీడిఎఫ్. ఇప్పుడు ఇక్కడ నేనేం చూపించలేక శాంపుల్ పీడిఎఫ్ ఏంటంటే నిన్న కడప వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు మీరు అడిగారు కడపకు రాలేను మాకు ఎలా అన్నా అనేసి. సో మీకు ఈ రోజు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ శాంపుల్ గివ్ అవే పీడిఎఫ్ అనేది ఉంటది, డిస్క్రిప్షన్ లో తీసుకోండి. ఎవరైతే కడపలో మిస్ అయ్యారో వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు తీసుకోండి. కడపకు వచ్చిన వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఉంటే ఈ లింక్ ప్రెస్ చేసి తీసుకోండి. నాకు కావాల్సిందంతా ఒక్కటే, పబ్లిక్ ఎగ్జామ్ లో మంచి మార్కులు రావడం. మీ ఇన్పుట్స్ ఇంకా ఇస్తూనే ఉండండి. ఇప్పుడు మొన్న కొంతమంది ఇచ్చారు. 26వ తేదీకి ముందే ఏదైనా ఇవ్వాలి. మహా అయితే 24, 22, 23, 23వ తేదీకి ముందే ఇచ్చేయండి ఏదైనా కూడా. ఎందుకంటే 24th, 25th కూడా కూర్చుంటే రాస్తా ఉండలేను కదా, చాలా పనులు ఉంటాయి కదా. కాబట్టి ఒక 2 days ముందు వరకు మీరు నాకు మీ రిక్వైర్మెంట్ నాకు చెప్తూనే ఉండొచ్చు, మీ ఇన్పుట్స్ నాకు ఇస్తూనే ఉండొచ్చు. వాటన్నిటిని నేను యాడ్ చేస్తూనే ఉంటాను. అందుకే ఒకసారి గివ్ అవే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూడండి, ఎలా ఉందో చూడండి. ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి కొద్దిగా పెట్టాను. దాన్ని బట్టి మీకు ఇంకా ఏమన్నా కావాలి, నాకు ఇలానే కావాలి లేదా ఇంకా ఎక్స్ట్రా కావాలి అనేది నేను అడగండి. మ్యాప్ పాయింటింగ్, సోషల్ కి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్స్, ఇంపార్టెంట్ డెఫినిషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫిజిక్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, అలానే బయాలజీ కూడా కొద్దిగా ఉంది. ఫస్ట్ అయితే సోషల్ ఇవన్నీ వినండి. మ్యాథ్స్ కి సంబంధించినవి, తెలుగుకి సంబంధించినవి అన్ని పొందుపరుస్తున్నాను. తెలుగు అయితే ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నాను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు యాక్సెస్ దిస్ గివ్ అవే పీడిఎఫ్. మీ 10వ క్లాస్ జర్నీ ఎండ్ అయితే దీంతోనే ఎండ్ అవ్వాలన్నమాట. ఇంకా ముగించేద్దామా? ఉంటా, ఎందుకంటే సెషన్ టైం అవుతుంది. మీకు క్వశ్చన్ పేపర్ సెషన్ చేయాలి. బాయ్.